హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను ఈరోజు లంచ్ బాక్సుల్లోకి ఏం చేశానో మీరు చూసేయండి. ఇవాళ ఫ్రెష్ బతికిన రొయ్యలు దొరికాయండి మాకు. ఒక అర కేజీ రొయ్యలు తీసుకున్నాను. ఇంట్లో చిన్న కాలీఫ్లవర్ ఉన్నది. కాలీఫ్లవరు ప్రోటీన్ ఎవ్రీడే మా పిల్లలకి ఇస్తాను. ఎగ్స్ కంపల్సరీగా అది ఈసారి కర్రీలోకి ఇంక్లూడ్ చేశాను. ఎగ్స్ అండి, కాలీఫ్లవరు, పచ్చి రొయ్యలు, ఎగ్స్ ఫ్రై చేశాను. కర్రీలాగా కాకుండా కొంచెం దగ్గరగా చేసేసాను అనమాట. సింపుల్ అండి, ఇది కర్రీ ఈజీయే. ముందు ఆయిల్ వేసుకుని రొయ్యలను బాగా వేయించేసుకున్న తర్వాత కాలీఫ్లవర్ని కూడా ఆ రొయ్యలతో పాటు బాగా మగబెట్టేసి ఒక టమాటా 2 టమాటాలు వేసుకోవడం, తర్వాత ఎగ్స్ ఉడకబెట్టేసుకుని దాంట్లో వేసేసుకుని నీళ్లు పోయికోకుండా చక్కగా దగ్గరగా బాగా సిమ్లో పెట్టి వేయించేస్తే దగ్గరగా వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి. ఏ కర్రీస్లో అయినా సరే ఆయిల్తో వేయించితేనే కర్రీస్ బాగుంటాయండి. వాటర్ వేస్తే కర్రీ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.